రేట్లు పెంచితే తప్పు ఖచ్చితంగా. అవును. ఆ బ్లాకుల గురించి జనం పట్టించుకోరు, ఎందుకంటే జనం అందరూ కొనరు కదా. అది అవును. ఎవడో ఒక షాపోడు కొనుక్కున్న దాని గురించి జనాలు పట్టించుకోరు. వాళ్ళకి కనుక గ్యాస్ సప్లై ఆగితే ప్రాబ్లం గ్యారంటీ. సార్ ఇంకొకటి ఈ నోటిఫికేషన్ తో, ఈ ఎన్నికల నగారాతో ఇక ఇప్పట్లో జమిలీ ఎన్నికలు లేవు. వాస్తవానికి ఈ 5 ఒకవేళ ఆపితే 12 రాష్ట్రాలు ఒకేసారి 27లోనే 8లోనే ఎన్నికలు వస్తాయి. ఈ లెక్కలు ఏదో వేసుకున్నారు అప్పుడు. ఇది వచ్చేసింది కాబట్టి ఇంకేమి అవన్నీ ఏమీ లేవు. తర్వాత జరగబోయే అన్ని రాష్ట్రాలతో, ఈవెన్ తెలుగు రాష్ట్రాలతో యథావిధిగా జరుగుతాయని క్లారిటీ ఏమన్నా వచ్చినట్టేనా? వాళ్ళు బొంద మెయిన్ అర్థం పర్థం లేని అనాలిసిస్లు చేస్తున్నారు వాళ్ళు. నేను మొదటి నుంచి చెప్తున్నా, నియోజకవర్గాల పునర్విభజన జరగాల, జనాభా లెక్కలు జరగాలి. ఈ రెండు లేకుండా జమిలి పెట్టుకుని ఏం చేసుకుంటది కేంద్రం? అంటే నెక్స్ట్ ఇయర్ అయిపోతాయి కదా, 27లో జరుగుతాయి కదా. 27లో అయితే 28 అవుతుంది అంత అయ్యేటప్పటికి. ఇప్పుడు ఈ ఏడాది కొన్ని రాష్ట్రాలు జరుగుతుంది. ఇంకా జనగణన వచ్చే ఏడాది దాకా ఉంది, అది 27 దాకా. 27 అక్టోబర్ సెప్టెంబర్ దాకా జనగణన ఉంటుంది. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన, అదే జనం కులం అన్ని కలిపితే 27 సెప్టెంబర్ అక్టోబర్ దాకా అవుతుంది. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన 28 ఎండింగ్ దాకా పోతుంది. రెండు పద్ధతులు. 28 డిసెంబరు ఆ టైంకి జరగాలి. ఎట్లాగా? మన కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఈ రాష్ట్ర